ఆయనకి ఇంకేం చెప్పాలి అర్థం కాదు. మీరు ఇండియన్ యూత్కి ఏమి ఇస్తారు ఒక మెసేజ్? నేను ఒకటే మెసేజ్ ఇస్తానండి. నాకు ప్రవీణ్ గత 30 ఏళ్ళుగా తెలుసా నువ్వు నాకు? 1993. నాకు ప్రవీణ్ కులం ఏంటో తెలియదు సార్. ఇండియన్ అంతే, రైట్. నేను నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఎంత చేసినా కానీ ఆర్మీలో నాతో పనిచేసిన జవాన్లు కానీ నాతో పనిచేసిన ఆఫీసర్స్ కానీ కులము మతం మేము ఎన్నడూ అడగలేదు. అడిగితే ఒకటే అడిగాం, నేను యుద్ధానికి వెళ్తే నా పక్కన భుజానికి భుజంగా నిలబడతావా అని ఒక్కటే మేము చూసేది. ఈ దేశంలో నేను ఇంతకుముందు కొన్ని విచ్ఛిన్న శక్తులు అని మాట్లాడాను. ఎవరైతే కులము మతము జాతి లాంగ్వేజ్ ఇలా సోషల్ మీడియాలో ఎంత ఎక్కించి మన యూత్ని పాడు చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక్కటే ఆఖరికి పని చేసేది. కులం కాదు, మతం కాదు, లాంగ్వేజ్ కాదు, రీజన్ కాదు, పని చేసేది ఓన్లీ మన క్రమశిక్షణ, మన స్కిల్ లెవెల్, మన కాంపిటెన్సీ. నేను నిజంగానే మీరు చెప్పిన నాకు ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ గురించి, ఆఫీసర్ లెడ్ చేస్తారు టీంని. అంటే ముందుండి ఆఫీసరు వెనక తన బలగాన్ని నడిపిస్తాడు. అద్భుతమైనటువంటి త్యాగానికి సిద్ధపడతాడు. వాళ్ళేంటి, వాళ్ళు ఎక్కడో ఫ్యామిలీస్ ని యూరోప్ పంపించేసి ముందు జవాన్లను తోసేసి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ స్పెషల్ ఫోర్సెస్. నేను మెరూన్ బెరో పెట్టుకొని శత్రుదేశం లోపలికి చొరబడడం మా టాస్క్. దానికి మేము ఎయిర్ క్రాఫ్ట్ నుంచి జంప్ చేయాలి. సో మేము కూడా ట్రైనింగ్కి వెళ్తాం ఫస్ట్. అండ్ మేము 30 రోజులు ట్రైనింగ్ చేసి ఫస్ట్ జంప్ ఏదైతే ఉంటుందో స్టిక్ అంటాం, 20 మంది దాంట్లో నేను కూడా ఉంటాను, జవాన్లు కూడా ఉంటారు. కానీ బై రూల్ నేను ప్యాక్ చేయని పారాషూట్ వేసుకొని అతని లాంటి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఎయిర్ క్రాఫ్ట్ నడుపుతూ ఉంటే 3000 నుంచి 5000 ఫీట్లు ఎగురుతున్న విమానంలోంచి ఫస్ట్ జంప్ చేయాల్సింది నేను. ఆఫీసర్గా నేను జంప్ చేస్తే నా వెనకాల వాడు ఆలోచించకుండా జంప్ చేస్తాడు నా వెనకాల, అంతే. అది కదా నాయకత్వం అంటే. ఎస్. అండ్ బట్ యూత్ మాత్రం నేను ఒకటే చెప్తున్నానండి, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనం కలిసి ఉండాలి. అండ్ ఈ విచ్ఛిన్నకర శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రలోభలో పడితే మాత్రం దాంట్లోనే ఉండిపోతాం, మనం ముందుకెళ్ళలేం. మూడోదండి, కశ్మీర్ మన భూభాగం, కశ్మీర్ మన తలమానికం, మన అంతర్భాగం. కశ్మీర్లో ఉన్న ప్రతి భారతీయుడు మనకు అన్నో తమ్ముడో అక్కో చెల్లో తండ్రో మన శిరస్సు. మీరు ఈ రోజు మనం కశ్మీర్ని వదిలేస్తే, కశ్మీర్ ఫైనాన్షియల్గా దెబ్బతింటే పాకిస్తాన్కి ఒక పళ్ళల్లో పెట్టి కశ్మీర్ని ఇచ్చినంత పని అవుతుంది. వాళ్ళకి అప్పుడు ఆర్మీ అవసరం ఉండదు, ఒక ఇన్సర్జెన్సీ ఫోమెంట్ అవుతుంది. కాబట్టి ధైర్యం ఉంటే సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. మై కాల్ టు ఎవ్రీ ఇండియన్ యూత్, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్, గో టు కాశ్మీర్. నువ్వు 10 మందిని చంపితే మేము 100 మంది వచ్చి నిల్చుంటాం ఇక్కడ అని చెప్పండి. మీరు యూ పాస్ దట్ మెసేజ్. పాకిస్తాన్ ఏదైతే చదరంగం తనేసిందో మొత్తం కుప్పకూలుతుంది. వాడు మొదలెడతాడు, మనం అంతం చేయాలి. కరెక్ట్. వాడు స్టార్ట్ చేశాడు, మనం కంక్లూడ్ చేయాలి. మనం చాలు. కరెక్ట్ మీరు అన్నది. మనం కశ్మీరీల్ని విమర్శించొద్దు. రోగ్ కంట్రీ పాకిస్తాన్ మీద ఉన్న మన కోపాన్ని మన దేశంలో ఉన్న సాటి భారతీయులు ముస్లింల మీద చూపించకూడదు. వాడు కోరుకున్నట్టుగా మనకి అంతర్గతంగా ఇష్యూస్ రాకూడదు. ది బ్యాటిల్ ఫీల్డ్ నీడ్స్ వారియర్స్, నాట్ వర్డ్స్. టునైట్ ది ట్రూత్ స్టూడ్ టాల్ ఇన్ యూనిఫామ్. To those who challenge India, remember, Pakistan, remember, we don't start fights, we finish them. యుద్ధరంగానికి మాటలు అవసరం లేదు, యోధులు కావాలి. నేడు నిజం యూనిఫామ్లో నిలిచింది.